హౌస్‌లో ఎంటర్‌టైన్ చేస్తూ ఉంది. కేవలం సెట్ అయిన తర్వాత బాధతో వస్తారు. మీరు బాధ, ఆనందం 2 ఒక మిక్స్డ్ ఎమోషన్స్‌తో బయటకొచ్చారు. చాలా అంటే ఫస్ట్ తను సేఫ్‌గా ఉంది అనే విషయం తెలియడం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నాకున్నది ఆశ. ఇప్పుడు మనతో ఉన్నాడు శేఖర్ భాష. నీ స్టైల్‌లోనే చెప్పేసిన అన్నా. ఇలా చెప్తే ఓకే అర్థమైపోయింది. ఏమవుతుంది తెలుసా? దేనికోసం వెతుకుతున్నారో చెప్తే ఇంకా బాగుంటుంది. చెట్టా? అది వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. ఎందుకు తెలుసా? అది పోయే ట్రీ కాబట్టి. బా తనకైతే నువ్వు చెప్పింది పోయే ట్రీ. ఆ ట్రీ కూడా పోయేటట్టు. కానీ బిగ్ బాస్లో మీరు వెళ్ళడం నిజంగా హ్యాపీ అనిపించింది, రావడం బాధ అనిపించింది. కాకపోతే ఇంత తొందరగా వస్తారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు, యాజ్ యూజువల్గానే. మరి మీ జరిగిన ఎలిమినేషన్ కానీ, సో దీనిలో అన్నిటి దాని గురించి, టోటల్గా బిగ్ బాస్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? నా బిగ్ బాస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు. అరైవ్డ్. సో అది అంటే నాకు కొంత బాధగా ఉంది. ఒక బాధ ఏంటంటే అక్కడ కొన్ని ఫ్రెండ్షిప్స్ అలా ఏర్పడ్డాయి. వచ్చేటప్పుడు కొంత బాధ వేసింది, అందరినీ వదిలేసి వస్తున్నాను. ఇంకొక బాధ ఏంటంటే చాలామంది ఆశ పెట్టుకున్నారు, నేను ఉంటాను, టాప్ 5 దాకా వెళ్తాను, లేకపోతే టైటిల్ కొట్టుకొస్తాను, ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళని డిసప్పాయింట్ చేసినందుకు నాకు బాధగా ఉంది. బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొడుకు వచ్చాడు, వారసుడు వచ్చాడు, మీ ఆనందాన్ని రెట్టింపు చేశాడు అంతే. కానీ అక్కడ మీరు ఎలిమినేషన్ టైంలో, సో అక్కడ మిమ్మల్ని, ఆదిత్య ఓం గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు అందరూ కూడా ఆదిత్య ఓం గారే ఉండాలి, మీరు మిమ్మల్ని ఉంచకూడదు, ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే వదిన గారి డెలివరీ ఉంది కాబట్టే వాళ్ళు అలా చేశారు అనుకోవచ్చా, లేకపోతే వేరే రీజన్స్, అంటే పర్సనల్ గ్రాడ్జెస్ వల్ల అట్లా? లేదు, అలా దానివల్లే చేశారు. నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విషయం వాళ్ళందరికీ బలంగా తెలిసేట్టు చేశాను. సో వాళ్ళు మనోడు అక్కడ వెళ్తేనే హ్యాపీ అని ఫీల్ అయ్యి అది పంపించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటేనా, ఫస్ట్ వీక్ మాత్రం అందరికీ సూపర్గా కనిపించావు, కానీ సెకండ్ వీక్ ఏమైందన్నా? వీకే ఎందుకు వీక్ అవ్వాల్సిన, శేఖర్ భాష గారు వీక్ అవ్వాల్సిన అవసరం ఏముందంటే తిండి పెట్టకపోతే ఏమవుతుంది? సెకండ్ వీక్ నుంచి అదేదో రేషన్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారు. ఉండేవన్నీ అన్నీ బేసికలీ అందరూ ఏదో ఒకటి దీన్ని బతికేస్తారు. నా బతికి ఏమైపోయిందంటే ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికి అక్కడ తినడానికి ఏం లేదు. అండ్ తక్కువ ఉంది, ఆప్షన్స్ తక్కువ. అందరూ గుడ్డు తింటారు, చేసుకునేటప్పుడు కూడా అది మిక్స్ చేసుకుని తింటారు. నా ఒక్కడి కోసమే చేయమని నేను అడిగి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను. మళ్ళీ నేనేం చేసేవాడిని అంటే, ఆ క్యాబేజీ ఉంటే క్యాబేజీ పైన ఒక ర్యాపర్ ఒకటి తీసుకుని మైక్రోవేవ్లో పెట్టుకొని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని తినేసేవాడిని. సో ఇలా కొంచెం కష్టాలు స్టార్ట్ అయినాయి. బట్ అంతకుముందు ఎందుకు ఎనర్జెటిక్గా ఉన్నా, అంతకుముందు కూడా అదే కదా అంటే, అంతకుముందు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిన, అది కాస్త సేవింగ్ ఉండేది. అంటే మనిషి 50 కేజీలు ఉన్నాడు అనుకో, వాడికి 50 గ్రాముల ప్రోటీన్ కావాలి రోజుకి. నాకు ఈ క్యాబేజీలోను వాటిలోను ఏమొస్తుంది? రాదు. అలా అని మనం ఎగ్గులు చికెన్లు తినము. సో ఆ రకంగా దెబ్బ కొట్టేసింది ఫుడ్. అది ఉండుంటే కాస్త బెటర్గానే ఉండేవాడిని. బట్ అది లేకపోవడం వల్ల కాస్త కొంచెం డల్ అయిపోయారు. దాంతో గేమ్లో కూడా వీక్ అయిపోయారు. వీక్ అవ్వలేదు, యాక్చువల్గా చూపించలేదు. వాడు ఎందుకు చూపించలేదు మరి నాకు తెలియదు. బట్ దెర్ వర్ బ్యూటిఫుల్ లాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్. ఓల్డని జోకులు ఇంకా రాలేదు ఏంటా అని నేను తర్వాత బయటకు వచ్చి చూసుకున్నాను. సో మేబీ ఆ 24 hours ఫీడ్లో ఓవర్లుక్ చేశారేమో, ఆర్ చూడలేదేమో తెలియదు. కానీ ఆ 24 hours ఫీడ్ దానిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా చూపించలేదు అని కూడా నాకు అనిపిస్తుంది. సో ఎందుకు ఈ వివక్ష? అది కూడా నాకు అనిపించింది ఒక సెకండ్. ఎందుకో మరి అర్థం కాలేదు. అంటే ఏమో మరి అదేమన్నా స్ట్రాటజీనా, బిగ్ బాస్ స్ట్రాటజీనా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని మనం లేపాలి అని చెప్పి. కానీ మీరుండింటే ఏదో ఒక వీక్లో లేచి టాప్ 5 అని అనుకున్న ప్రతి ఒక్కరి దానిలలో ఉండేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎలిమినేషన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత కూడా హౌస్లో ఎంటర్టైన్ చేస్తూ ఉంది కేవలం శేఖర్ భాషని. మరి శేఖర్ భాషని బయటికి తీస్తే ఏంటిది అని అనుకున్నారనమాట.
ఇలాంటిది మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది లోపల? మీరు అన్నట్టు అంటే మేము అనుకున్నట్టు ఎవరు ఎంటర్టైన్ చేయట్లేదా? ఓన్లీ స్ట్రాటజీస్తోనే ముందుకు పోతున్నారు. అదే అంటున్నాను, ఎంటర్టైన్మెంట్ అంటే జోకులు వారు సరదాగా మాట్లాడే ఇవి ఒక వరకు ఎంటర్టైన్మెంట్. కొంతమందికి ఇలా కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కొంతమందికి తిట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎవరి డెఫినేషన్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్. సో నా డెఫినేషన్ నవ్వులు పోయించడం అంతే. అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అసలు అంటే ఈ టైప్ ఆఫ్ జోక్స్ మీరు ఏదైతే జోక్స్ వేసారో, సో ఆ జోక్స్ ఇంతగా పేలుతాయి, ప్రేక్షకులకు ఇంతగా రీచ్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకున్నారా? అనుకున్నాను, చాలా బలంగా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను. ఒకవేళ నేను ఏమనుకున్నానంటే అందరికీ రీచ్ కాకపోయినా కనీసం నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు కదా, ఒక 5% 10% రీచ్ అయినా కూడా ఆయన సక్సెస్ అనుకున్నాను నేను. సో అది బాగానే రీచ్ అయిందని అనిపిస్తుంది. అండ్ అంటే ఇది ఇవాళ కొత్తగా కాదు, నువ్వు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు. మన ఇద్దరం కలిసి వర్క్ చేసాం మ్యూజిక్ ఛానల్లో. సో అప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన ప్రోగ్రాంలో కూడా నీకు ఆల్రెడీ కాస్త ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే నా అదే బాధ, బిగ్గర్ ప్లాట్ఫామ్, బెటర్ ఎక్స్పోజర్. అందుకే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను. మీరు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్గా మీరు భావించారు. సో ముందు దానికంటే ముందు ఉన్న హడావిడి, సో బిగ్ బాస్కి వెళ్ళారు. సో లైఫ్ ఎలా టర్న్ అయింది అనుకోవచ్చు, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్లో? వచ్చి ఒక రోజు కూడా కాలేదు ఇంకా. అంటే మీకు ఒకటి అనిపించింది? అనిపించింది, చాలా తేడా అనిపించింది. హాస్పిటల్లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం. సో ఆడిస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలేస్తుందని బయటికి తీసుకొచ్చా, కారిడార్లోకి తీసుకొచ్చా. ఆ వెచ్చదనానికి కారిడార్లో కొంచెం ఆపాడు, అమ్మాయి ఇక్కడ బాగుందని. ఇట్లా తర వచ్చేసారు జనాలు. ఇంకా ఫోటోలు బొడ్డోడిని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు. సో అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రేంజ్ రీచ్ ఉంటుందా అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్లో రీచ్ ఉంది బిగ్ బాస్కి. నిజంగా బిగ్ బాస్ ఈజ్ రియల్లీ రియల్లీ బిగ్. అది 2 వారాలకి నేను కొన్ని ఛానల్స్లో ఏళ్ల తరబడి పనిచేశాను. 18 ఏళ్ళు ఎఫ్ఎంలోను టీవీల్లోను. 2 వారాలు బిగ్ బాస్లోకి ఈ రేంజ్ రిసెప్షన్ ఇంపాసిబుల్. అంటే అద్భుతం అది. బిగ్ బాస్ అనేది నిజంగానే అక్కడ ఉంది, దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే. అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఏంటంటే, సో వేరే అదర్ బిగ్ బాస్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ మన తెలుగు బిగ్ బాస్ రీచ్ కానీ అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా. ఎస్. కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు. సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. అదే ఎవరైతే బిగ్ బాస్ పుణ్యం అని శేఖర్ భాష అంటే ఇది అని ఇంతకుముందు 1%కి తెలిసి ఉంటే ఇప్పుడు ఒక 10%కి తెలిసి ఉంటుంది. సో ఇట్స్ ఎ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ. వీళ్ళందరినీ కూడా నేను బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్టైన్ చేయొచ్చు. కాకపోతే ఎవరైనా కానీ ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు, కానీ మీరు బాధ ఆనందం 2 ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చారు. కానీ కొడుకుదే పుట్టారు అని అన్నప్పుడు సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్గా ఉంది అనే విషయం తెలియడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా అబ్బాయా అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా. సేఫ్గా ఉంది, షీ డెలివర్డ్ ఏ బేబీ బాయ్ అన్నారు. మళ్ళీ నాకు ఎందుకో రివర్స్ చేసుకొని బాయా గర్ల్ ఏమన్నారు ఆయన అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా. వాళ్ళు బాయ్ అన్నాడు, అమ్మాయి తను అదే కోరుకుంది. సో ఆల్రెడీ గర్ల్ ఉంది, సో ఈసారి బాయ్ కావాలని తను వెతికాను. నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా కానీ బట్ తన కోరిక బలంగా కోరుకుంది. సో బలంగా కోరుకునేది భవిష్యత్తు అయింది. అండ్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సో హౌస్లో అయితే 2 వీక్స్ ఉన్నారు. సో ఫస్ట్ వీక్లో అయితే మెయిన్గా బేబక్క. మరి బేబక్క బయటికి వెళ్ళిపోవడానికి ఆ కిచెన్లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఇవన్నీ చిన్న చిన్న చిల్లర రీజన్స్. కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గట్టిగా. ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది. వచ్చిన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది. తర్వాత కొంతమంది వాళ్ళ
ఆట యొక్క ప్రదర్శన విద్వత్తుని చూపించారు. చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ. సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్. ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు, నేనే చేస్తాను, తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు, ఇలాంటి రూల్స్ సొంతవి తనే పెట్టడం. అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది. నిజానికి అలా కాదు బేబక్క, ఏమడిగినా చేసి పెడుతుంది పాపం. కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేస్తుంది. బేబక్క ఒరిజినల్ ఈజ్ వండర్ఫుల్ ఉమెన్. బట్ ఇది ఓవర్ షాడో చేసింది అంతే. ఓకే, దానివల్ల కొంతమంది ఆవిడని నామినేట్ చేయడము, దానికి రీజన్ చెప్పేటప్పుడు ఇలా చెప్పడం, ఇంకొకరో లేకపోతే ఇంకోటో. సో నెగిటివ్ ఫేస్, నెగిటివ్గా ఫేక్గా అని మీరు అన్న దానిలలో కూడా సో సోనియా కానీ నాగమణి కంట కానీ వీళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పారనమాట. సో నిజంగా వాళ్ళు ఒక ఫేక్తోనే ఆడుతున్నారా? అంటే నేను వాళ్ళ ఆటను మరీ అంత దగ్గర నుంచి చూడను, దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరమే పోతుంటాను. ఎందుకలాగా? అదే దూరం వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏంటి? మెయిన్గా సోనియా నెగిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాగమణి గుంట గురించి ఏదో చెప్పాను అనుకుందాం, ఏదో జోక్ చేస్తే ఇప్పుడు మణికంట గొప్పది ఏం లేదు ప్రపంచంలో, అంటే నువ్వే అందరికైనా గొప్పవాడు మణికంట, ఇలా నేను చెప్పినప్పుడు అక్కడ నవ్వేసి తర్వాత నామినేషన్కి వచ్చి నాకు జోకులు అంటే చిరాకు ఇలాంటివి చెప్పినప్పుడు సరే ఎందుకు చెప్పాలి నేను, జోవియల్గా లేడు, సోషల్ అవ్వలేకపోతున్నాడు, సరే ఎందుకు దూరంగానే ఉంటే బెటర్ అన్నట్టుగా నేను ఇదేను. ఇక సోనియా అయితే ఆవిడది ఒక అలగ్ దునియా. ఆవిడ దాంతోపాటు ఏదన్నా చిన్న విషయం ఇక్కడ వీడు దొరుకుతాడు అనుకుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి, ఆరెంజ్ విషయం చూసి ఉంటారు మీరు. సో మొదలు పెట్టిందే ఆరెంజ్తో. ఆరెంజ్ ఫుడ్ అంట, ఫుడ్తో ఆటలాడకూడదంట, ఆటలాడితే దేశానికి అవమానించినట్టు, రైతును అవమానించినట్టు, ఇట్లా. మరి నాకు అదే అనిపించింది, ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు. అది ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో రాసింది లేదు కదా, ఈవిడ సొంతంగా రాసేస్తుంది, అలా చేస్తుంది అంతే. తన అమ్మాయి పేరేంటి విష్ణుప్రియని కూడా అడల్టరేటెడ్ కామెడీస్, ఇలా నోటుకు వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తుంది. ఏమనుకుంటారు జనాలు? ఏమైనా యథాలు తెలియదు అనుకుంటారా? చూసేవాళ్ళకి ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఆలోచించగలరు ఈమె పాలిటిక్స్ ప్లే చేస్తుందా నిజంగా మాట్లాడుతుందా అనేది. ఏమీ లేని దాన్ని కూడా ఇలా ఏదో ఒకటి సీన్ చేయాలనే ఉద్దేశం అనేది చేసి అవతల వాళ్ళని బ్యాడ్ చేసి దాని మీద ఈవిడ గుడ్ అవ్వాలనే ఒక తపన. అండ్ ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్లా, ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకుని ఆవిడే చేసుకుంటారు. అండ్ మెయిన్గా అయితే అందరూ బయట ప్రేక్షకులు కూడా అనుకునేది ఏంటంటే, సో సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ మనము నామినేషన్స్లో కూడా చూసాం, ఏంటంటే అదొక హీట్ ఆఫ్ ద మూమెంట్. తర్వాత తిట్టుకున్నారు, ఫ్యామిలీస్ అనేది కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి జరిగిందనమాట. సో అలా అన్నప్పుడు మీరు తర్వాత చెప్పడాలు కానీ ఏదైనా జరిగిందా సోనియాకి కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ? సోనియాకి చెప్పలేదు, నేను విష్ణుప్రియకి చెప్పాను. నువ్వు గట్టిగా చెప్పుండాల్సింది, నువ్వు ఎక్కడో ఏదో చేసావని చెప్పి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దెర్ ఈస్ డిఫరెంట్ ఫార్మ్. ఇక్కడ మనం బిగ్ బాస్ ఆడడానికి వచ్చావు, ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు పాత జీవితంలో నువ్వు ఏం చేసావు అనేది ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. కొంతమంది దాన్ని సింపతి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు నా జీవితంలో అలా జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేయకండి, నన్ను నామినేట్ చేయకండి, నన్ను మీరు అనకూడదు ఎందుకంటే నా ఫ్లాష్ బ్యాక్ ఇది. సో విష్ణుప్రియ ఎప్పుడు అలాంటిది ప్లే చేయలేదు అని చెప్పుండాల్సింది నువ్వు గట్టిగా, ఇది కరెక్ట్ కాదు అని. తను పాపం అమాయకురాలు. అండ్ మీ దృష్టిలో ఇప్పుడైతే ఉన్న టీమ్మేట్స్లలో ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఒక పైకి మాత్రం మేము స్ట్రేంజర్స్, అదే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ గేమ్ ఆడుతూ ఒక టీమ్గా ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెలిసిన వాళ్ళే కదా వీళ్ళందరూ, ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. ఓపెన్ సీక్రెటే, దాంట్లో మీద ఆపరేకం ఏం లేదు. యష్మి, ప్రేరణ, నిఖిల్, నైనిక, సోనియా. సో వీళ్ళందరికీ ముందుగానే పరిచయాలు ఉన్నట్టు వస్తున్నట్టు ముందే తెలుసు అంటారా? సో ఒక ప్లాన్గానే ఆడుతూ ఉన్నారు. ఈ విష్ణుప్రియ వీళ్ళని లేదు, ఇప్పుడు నైనిక విష్ణుప్రియకి కూడా ఈ బ్యాచ్తో పరిచయం ఉంది. అలా అని
వీళ్ళందరితో కలవకుండా లేరు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఎప్పుడు కూర్చొని ఉంటారు అనమాట. ఆ అబ్బాయి కూడా. ఓకే. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయారు, ఏం చేసినా వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా అనిపించే మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా నవీల్తో మాట్లాడాను ఈ విషయంలో. యాక్చువల్గా మీరైతే లోపల ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీకోసం స్పైసీగా మంచి జీడిపప్పు నాన్ స్టాప్ గా పరిగెడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలు. యా అర్థమైపోయింది బ్రో. మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు, ఇంకా ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలని తెప్పించారు. ఏదో ఇంటర్వ్యూలో అంటే ఇలాంటి ఇంటర్వ్యూ కాదు, పాత సినిమాలో ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు జాబ్ కోసం. ఓకే. భూమి గుండ్రంగా ఉంది ఎలా చెప్పగలవు, భూమి గుండ్రంగానే ఉందని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. ఓకే. అంటే నేను తిరిగి ఇంటర్వ్యూలకి వస్తున్నాను సార్ అంటాడు. అంటే వాడికి జాబ్ రావట్లేదు అనమాట, ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు, అందుకని భూమి గుండ్రంగా ఉందనమాట. అలా నేను తిరుగుతూనే ఉన్నాను పొద్దు నుంచి, కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఇలా తింటున్నానని అగౌరవంగా లేకపోతే ఇంకోటి అనుకోకండి, చాలా ఆకలిస్తుంది. ఇంకోటి ఏంటంటే జీడిపప్పులు తింటే గ్రూప్ డిస్కషన్ బాగా చేయొచ్చట. గ్రూప్ డిస్కషన్? జీడి అంటే గ్రూప్ డిస్కషన్ అన్నా. ఈ టైప్ ఆఫ్ జోక్స్ లోపల మిస్ అయ్యాము. అండ్ ఇంకో విషయం తెలుసా, మీరు వేసిన జోక్స్ అందరూ బయట బాగా ఫాలో అవుతున్నారు తెలుసా. ఈవెన్ కాలేజెస్లో, ఆఫీసులలో ఎక్కడైనా ఒక 4 ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారంటే ఒక జోక్ చెప్పారంటే ఈ శేఖర్ భాష జోకులు కదా అనే పేరు మాత్రం తెచ్చేశారు. ఇట్ వాస్ నైస్. అంటే ఉన్న తక్కువ టైం అయినా కానీ మీ యొక్క మార్క్ని మాత్రం చూపించారు. ఇట్ వాస్ వెరీ నైస్. మా ఆఫీస్లో ఇలాగే అనుకున్నాడు, ఎవరన్నా నేను జోక్ వేయకపోయినా కూడా వేరే వాడు ఎవరన్నా జోక్ వేసినా కూడా నువ్వు శేఖర్వా అని అడుగుతారు. మొత్తానికి అది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనంలోకి బలంగా వెళ్ళింది, చాలా బలంగా. ఇది ఎప్పటికీ ఉండిపోయేలా కూడా మీరు చేస్తున్నారు. అండ్ మన బిగ్ బాస్లో మీరు వెళ్ళారు. సో మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్గా ఉన్న ఆదిత్య ఓం గారు మిమ్మల్ని అంటే నామినేట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? నిజంగా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఏమనిపించలే. ఫస్ట్ టైం ఏమనిపించింది? అసలు ఏమీ తెలియదు, అలా బెబ్బిగడ్లో వెళ్ళా. నామినేషన్ అంటే ఓకే, నామినేషన్ అయితే ఏమవుతుంది, జనాల్లో మనకి ఎంత ఉందో తెలుస్తుంది, మంచిదే కదా నామినేషన్ అయ్యి. కాకపోతే ఫస్ట్ టైం నామినేషన్ వేసినప్పుడు మామూలుగా మంచిగానే చెప్పాడు, నేను ఇది ఇంకా నేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ పొడిచాడు, ఏంటన్నా నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నా నేను. ఇంకా తర్వాత ఇదేదో కట్టప్ప బాహుబలి లాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మెడలో వేసాడు. ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రతిసారి, ఇంకెవడ కనిపించట్లేదు ఆయనకి అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నేనంటే సీనియర్ హీరోగా అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన రిటర్న్ చేయలేకపోతున్నాను, మొహమాటానికో పెదరికానికో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు. ఓకే, వీడెప్పుడు మనం నామినేట్ చేయడు అదే అని అనుకున్నాడు, లేకపోతే ఓ చెంచాగాడు లెక్క అనుకున్నాడు. అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా, సో అలా అనుకున్నాడేమో, వీడు ఎప్పటికి మనకి చేయడం అనుకున్నాడేమో. చూసి 3 సార్లు తర్వాత కూడా నిజంగానే చేసినవాడు కాదు, చెంచాగిరి అని కాదు, బట్ అవుట్ ఆఫ్ పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయన నన్నేమి హర్ట్ చేయలేదు. సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను, దోమ వేసిన సరదాగా తీసుకున్నాను, వెనకాలజీ పోసినా కూడా కట్టప్ప బాహుబలిని పొడిచాడు అన్నట్టుగా సరదాగానే తీసుకున్నాను. కానీ తర్వాత 2వ సారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు ఎందుకు ఈయన ఇది పదే చేస్తున్నాడు, సరే వేసినాడు, ఆయన కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన సేఫ్ గేమ్ ఆడుకున్నా నేను పట్టించుకునేవాడిని కాదు, ఫోన్లో ఏదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టు నేను ఆడతానా లేదు, అక్కడ నాకు మండి, అక్కడ నాకు స్పైక్ అయింది, నేను ఇచ్చిపడేసిన. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం, ఏదో చిన్న రీజన్ పెట్టి వేద్దాం అనుకున్నాను, కానీ ఇదే పెద్ద రీజను, నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకి వేయాలి కదా నేనని పర్ఫెక్ట్ రీజన్ దొరికింది, వేసేసాను. అప్పటి నుంచి అంత మారిపోయింది. ఆ నామినేషన్ తర్వాత నీకు ఒకటి చెప్తా, ప్లీజ్. అంటే హీరోలకి విలన్లకైనా చెంచాలు ఉండేది, పెద్ద సిటీలు ఉన్నాయి కదా, మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా, హీరో లాంటి సిటీ, మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా. ఉంటారు. ఏంటి తెలుసా? ఏంటది? ఇది హైదరాబాద్, దీని చెంచా శంషాబాద్. బా, అందుకే ఊరు బయట ఉంది. కంటిన్యూ, సారీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది. కానీ ఈ జోకులు వినేటప్పటికి నేను ఒక్క నిమిషం ఏం అడగాలని అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా అనమాట. ఆ చెంచాగిరి దాని దగ్గరే ఆగిపోయా అనమాట. అది ఓకే, అందుకని నేను
రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు. కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో సో అక్కడ నేను ఫస్ట్లోనే అడిగాను ఏంటంటే అందరికీ మీరు ముందుగానే చెప్పారా, అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా, లేకపోతే వాళ్ళే వాలంటరీగా చెప్పారు? ఫస్ట్ ఎవరితో పాస్ చేయించారండి? పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందో తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే 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 బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు, ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి, కొడుకు పుట్టాడు అందుకు బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు. మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కదా, వేరే రీజన్ చెప్తారు, వేసేది వేస్తారు. సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా. లాస్ట్ వీక్లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతావా మనం, బాగానే ఎంటర్టైన్ చేశాను కదా, అయినా పంపించేస్తారా ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా ఆ చిన్న చిన్న ఇంకో బాక్స్ ఉంటుంది మన టూత్ పేస్ట్లు ఇవన్నీ కూడా, అవన్నీ కూడా అక్కడే పెట్టాను. డైలీ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను. జనరల్గా రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ ఇస్తారు, గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్, రెడ్ వచ్చిందా నువ్వు గాన్, ఇలా 4-5 లాస్ట్ రౌండ్ లాస్ట్ మేము చూడాల. అంటే మణికంఠ అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాం. లాస్ట్ ఇద్దరిని ఎక్కడికో డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్ళారు, నేను మేము చూడలేకపోయారు. మీరు చూస్తుంటారేమో, చూసారా? చూసాము. సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే? లేదు, చాయిస్ ఏం లేదు. ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్నాడు, సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ టైప్లోనే ఇచ్చి. కానీ నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా, ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండే. అందరికీ చెప్పి పెట్టారు, ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు నన్ను వేరే రకంగా అనుకోకండి, ఇది డ్రామా అనుకోకండి, ఇంకేమనుకోకండి, పంపించేయండి, ఐఎమ్ హ్యాపీ, బయటికి వెళ్ళాలి నేను, అవసరం కూడా ఉంది అని చెప్పాను. కొంతమంది వీడియో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు. ఆదిత్య కూడా అదే అనుకున్నాడు, నాకు తెలుసురా నేనే వెళ్తానని, ఇక్కడ నాకు అర్థమైపోయింది, నాకు సార్ కూడా చెప్పారు, లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో నన్ను చూపించారు. ఎవరు? ఆదిత్య గారు. అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు, పోసేటప్పుడు కూడా ఈయనకి ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది. నాకు తెలుసు నేను పోతానని తెలుసు, నువ్వు నాటకాలు ఆడకు నా దగ్గర, నువ్వు ఇట్లా డ్రామా చేసి నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు, ఉన్నావు, ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే, లేదు ఎక్కువ కూడా అంటే, ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత సర్లే ఈయన ఇలాగే మాట్లాడతాడులే, ఇంకా ఇంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే. బట్ అందరికీ చెప్పి పెట్టిన, ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే అదే కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయబోతున్నారు అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను వాళ్ళందరూ సైగలతోనే మనం మెసేజ్ పాస్ అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, చెప్పాల్సిన తెలిపేది వెంటనే టక్ 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 అందరూ వరుసగా లైన్గా కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు. కానీ ఒకటి చెప్పనా, మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడి ఉంటారంటే చాలా బాధపడి ఉంటారు. అది వాళ్ళకి నిజంగా నేను సారీ, నాకు ఉన్న పరిస్థితి అలాంటిది. ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయా, ఇంకొకటి ఇంకో పక్క బంధం పేగు బంధం లాగుతుంది. సో ఈ రెండే నన్ను ఇలా చేసే. కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం, దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా మరో వేదిక పైన నేను మిమ్మల్ని గ్యారంటీగా అలరిస్తాను, అదైతే ప్రామిస్. అండ్ బిగ్ బాస్లో యూజువల్గా టాస్క్ వైజ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఎప్పుడో ఒక 6th వీక్, ఒక 2 months తర్వాత, 8 weeks తర్వాత చూస్తాం. కానీ ఈ సీజన్లో ఏంటి బ్రో, అసలు 2nd వీకే చేసేస్తున్నారు. అంటే ఆ ఎమోషన్స్ తీసుకురావడం కానీ, టాస్కులు కూడా విపరీతంగా పెట్టడం కానీ, ఎందుకు ఇలా జరిగిందంటారు? ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు కదా, అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు. అది నాన్న సెంటిమెంట్ అన్నప్పుడు నాకు మా బుడ్డది గుర్తొచ్చింది. రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత అది
నేను షర్ట్ ఇప్పేసి పడుకుంటా. ఓకే. ఏది నా బుజ్జి జిరాఫీ అంటే బుడ్డది వస్తే టిక్ 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 చెక్కి తొక్కుతూ టుక్కు 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 తొక్కు, దానికి అది సరదా, తొక్కించుకోవడం నాకు సరదా. ఓకే. సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒకసారి. దాన్ని ఎత్తుకొని తిప్పడము అన్నీ కూడా. అంటే నేను దాన్ని మిస్ అవుతున్నానని దానికన్నా పాపం దాన్ని ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు, ఎవరు తిప్పుతున్నారు, అమ్మ నాన్న కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువసేపు చేయలేరు. దాన్ని బయటకు తిప్పడము, కింద రోజు పార్క్కి తీసుకెళ్ళి దాన్ని ఆడించుకోవడం, ఇవన్నీ చేసి పాపం వాళ్ళ అమ్మ ఇప్పుడు నిండు చూలాలు, తను తిప్పలేదు. ఆ బాధలు గుర్తొస్తూ ఉండే. ఒక్కసారి అది ట్రిగ్గర్ అవ్వగానే నాకు తెలియకుండానే బుడ్డది గుర్తొచ్చింది. నేను అదే ఒకసారి చెప్తూ ఉంటాను, ఎవ్రీ మ్యాన్ కాదు, సమ్ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ డాడ్ అని. డాడ్ అయిన తర్వాత వాడికి నిజంగా ఇది వచ్చేస్తుంది అనమాట. సో రియల్ మ్యాన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, మన డాడ్ అయిన తర్వాతే మన నాన్న మనల్ని ఎంత ప్రేమించాడు అనేది. మనకి మామూలుగా ప్రేమ ఉంటుంది నాన్న అంటే, కానీ మా నాన్న కూడా ఇప్పుడు నేను ఎంత ఇష్టపడుతున్నానో నన్ను కూడా అంతే ఇష్టపడి అంతే గుండెల మీద ఎక్కించుకొని పెంచారు కదా. అలా అవన్నీ గుర్తొచ్చాయి. నాన్న గుర్తొచ్చారు నాకు, నన్ను కన్నవాళ్ళు నేను కన్నవాళ్ళు ఒకసారి గుర్తొచ్చి అది బాగా ట్రిగ్గర్ అయింది. ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకొని వచ్చేటప్పటికే శేఖర్ భాష గారు ఇక్కడ ఉన్నారేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మా నాన్న రెగ్యులర్గా చూస్తారనమాట. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదైనా ఆయన తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారనమాట. ఇంకెవరు చూసినా చూడకపోయినా ఆయన అయితే గ్యారెంటీ చూస్తారు. తర్వాత ఇదే ఎమోషన్లో అభయ్కి నిఖిల్కి మధ్య వచ్చినప్పుడు కూడా అందరూ అభయ్కి ఆయన వాళ్ళ నాన్న హీ పాస్డ్ అవే. సో అతను ఆయన గుర్తుగా ఉంటుందని ఇచ్చినప్పుడు సరే అక్కడ అభయ్ గురించి ఆలోచించారు, కానీ నేను మాత్రం అభయ్ గురించి ఆలోచించారా, నిఖిల్ గురించి కూడా ఆలోచించారు. నిఖిల్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించారు. నాకు ఎందుకంటే మా నాన్న గుర్తొస్తున్నారు. పాపం వాళ్ళ నాన్న కూడా ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు కదా, తన కొడుకుని ఎవరు చీర్ చేస్తారని చేస్తుంటారు కదా. ఏదన్నా తనకి వాళ్ళ కొడుకు ఏదన్నా చేసినా కూడా ఇంత చిన్న హ్యాపీనెస్ కొడుకు వచ్చినా తండ్రి ఇంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో అందుకే నేను నిఖిల్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు. సో అది ట్రిగ్గరింగ్ పాయింట్ గ్యారంటీగా. దానివల్ల ఎమోషనల్ గట్టిగా ట్రిగ్గర్ అయినాయి. ఇంటికి వెళ్ళాలనే కోరిక కూడా పెరగడానికి కారణం అదే. బిగ్ బాస్కి ఆలోచన ఎందుకు వచ్చిందో, పెట్టడం ఎందుకో, మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఎందుకో అదే అనిపించింది అనమాట. అంటే ఎమోషనల్లీ కొంత వీక్ అయ్యాం, తర్వాత ఫుడ్ పరంగా ఇంకా కొంచెం వీక్ అయిపోయారు. 2 వీక్ అయిపోయారు. అండ్ బిగ్ బాస్లో మీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత? సో ఏంటంటే కొన్ని థంబ్నెయిల్స్ చెప్తాను. సో మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఫ్యూ వీక్స్ చూసుకుంటే, సో మీరు ఇచ్చారో లేదో, చెప్పారో లేదో అని తెలియదు, కానీ సో ఇది నేను చెప్పినప్పుడు కానీ మీరు చూసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుందో చెప్పండి. బిగ్ బాస్కి వెళ్ళి శేఖర్ భాష ఇన్ని లక్షలు సంపాదించాడు అని ఇలాంటి థంబ్నెయిల్ కానీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? లక్షలే సంపాదించాను కానీ కోట్లు అయితే కాదు. ఓకే, లక్షల్లోనే ఉంది అంతే. క్యాష్ ఇస్తారు, క్యాష్ ఇవ్వనట్టు ఎక్కడన్నా చూసారా మీరు? లేదు. ఇక్కడ చూడండి. బా, ప్రతి దాంట్లో నేను అడిగిన ప్రతి క్వశ్చన్లో మాత్రం ఖచ్చితంగా మీరు ఆ స్పైసీగా యాడ్ చేసినట్టు మీ జోక్ మాత్రం ఒకటి ఇసిరేస్తున్నారు నాకు. క్యాష్ ఇచ్చినట్టే ఉండాలి కానీ క్యాష్ ఇవ్వనట్టు ఉండకూడదు. చాలా మంది కూడా ఏంటంటే యూజువల్గా బిగ్ బాస్ ప్రీవియస్ బిగ్ బాస్లో మనం గమనిస్తే కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ అంటే 1-2 వీక్స్ తర్వాత వాళ్ళ అసలైన గేమ్ అనేది మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఈ సీజన్ వచ్చేటప్పటికి ఫస్ట్ డే నుంచే గేమ్ మొదలు పెట్టేశారు. అండ్ వాళ్ళు సో మేము దేనికోసం వచ్చాము అని చెప్పేసి, మేము దీనికోసమే వచ్చామని చెప్పేసి ఈ టైప్లో అనేది స్టార్ట్ చేశారు. అవును, నాకు అది ఒక కొంచెం ఇదిగా అనిపించింది. నేను ఒకసారి అసలు బిగ్ బాస్ ఎందుకు స్టార్ట్ చేశారు, మనుషుల ఎమోషన్స్, వాళ్ళ సర్వైవల్ స్కిల్స్ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఫస్ట్ ఎపిసోడ్ ఆర్ ఇది ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్ని ఒక చోట చేర్చి వాళ్ళకి ఒక ల్యాబ్ లాగా వాళ్ళని రకరకాల ఎమోషనల్ యాంగిల్స్లో వాళ్ళని ట్రిగర్ చేస్తూ టెస్ట్ చేసే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి హౌస్ బిగ్ బాస్. సో దీంట్లో నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఈ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి వచ్చినప్పుడు అదే ఒక అందంగా ఉంటుంది. అందరూ కూడా ఓకే ఇలా ఆడితేనే మనం గెలుస్తాం, ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి, అందరూ ముందుగానే చూసేసి ప్లాన్లు వేసుకుని వస్తే ఫ్లేవర్ ఏముంటుంది అని నేను ఆలోచించి, ఏ స్ట్రాటజీలు వద్దు, మనంగా ఉండాలి. అదే కదా యాక్చువల్గా. నలుగురు డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఎమోషన్స్, ఒక పర్టికులర్ సీన్ ఇస్తే, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఇదే కదా అందం.
అంతేగా. అందరూ ఒకటే రకంగా రియాక్ట్ అయ్యి అందరూ ఒకటే స్ట్రాటజీలు, ఒకటే గేమ్ ఆడాలి, ఒకటే నామినేషన్లు ఎలా చేయాలి, ఎక్కడ పాయింట్ దొరుకుతుంది, ఇవి కాదు కదా. ఓం నన్ను పొడిచినప్పుడు నేను స్పోర్టివ్గా తీసుకున్నా, రెండోసారి పొడిచినప్పుడు స్పోర్టివ్గా తీసుకున్నా, మూడోసారి నాలుగోసారి కదా నేను ట్రిగ్గర్ అయింది. సో ఒక మనిషి ఈ టైంకి బాయిల్ అవుతాడు, ఒక మనిషి దీనికి బాయిల్ అవుతాడు. అదే కదా అందం. ఈ అందం ఎక్కడ మిస్ అవుతుంది అంటే అందరు ముందుగానే ప్లాన్లు వేసుకొస్తే మిస్ అవుతుంది. నేను అదే కోరుకున్నా. మెయిన్ అట్లీస్ట్ అన్ని ఫ్రెష్గా అప్పుడే చూస్తున్నట్టుంటే ఒక సర్ప్రైజ్. జీవితంలో ఏదైనా సరే నేను అనుకునేది అదే, ఏది కోరుకోకూడదు, ఇది నాకు కావాలి, దేవుడిని కూడా కోరుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఏది వచ్చినా సర్ప్రైజ్గా ఉంటుంది. అది నువ్వు కోరుకున్నావు అనుకో, కోరుకున్న తర్వాత ఒకవేళ నీకు వచ్చింది అనుకో, కోరుకున్నావు కదా వచ్చావు, బట్ నువ్వు కోరుకోలేదు వచ్చిందంటే అది రియల్లీ సర్ప్రైజ్. కోరుకున్న తర్వాత రాలేదనుకో డిసప్పాయింట్మెంట్. సర్ప్రైజ్ తక్కువ ఉంటుంది. నేనేమీ కోరుకోలేదు, నాకు జీడిపప్పులు వచ్చినాయి, నేను సర్ప్రైజ్డ్, బాగుంది. బట్ నేను జీడిపప్పులు కావాలని కోరుకున్నాను, నాకు జీడిపప్పులు వచ్చాయి, అది కొంచెం తక్కువ. బట్ జీడిపప్పు రాలేదంటే డిసప్పాయింట్. ఇవన్నీ మన కోరికల వల్ల జరుగుతున్నాయి. సో లెట్ ఇట్ కమ్, టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, దట్ ఈస్ లైఫ్. హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఎప్పుడు ఏం కోరుకోకూడదు, ఏది ప్లాన్ చేసుకోకూడదు, ఇలాగే ఉండాలి. అప్పుడే బ్రెయిన్ ఈ ప్లాన్ల మీద కోరికల మీద పోయి సిచ్యువేషన్ మీద వెళ్ళినప్పుడు, ఇప్పుడు చూడండి టక్ మన క్యాష్ యూనిట్ గురించి అలా ఆ బ్రెయిన్ ఫోకస్ అంతా దీని మీదకి వస్తుంది. లివ్ ఇన్ ది సిచ్యువేషన్. ఈ రోజు కాదు, ఈ క్షణం బతుకు, అది ఫిలాసఫీ. అండ్ ఫుడ్ విషయంలో బాగా గొడవలు అయితే బాగా జరిగిపోయాయి. మెయిన్గా అయితే బిగ్ బాస్లో జరిగే గొడవల్లో ఫుడ్ గురించి అండ్ కిచెన్లో జరిగే దానిల గురించి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈసారి కూడా మనం చూసాము. అండ్ మెయిన్గా అయితే యష్మి అయితే నేను దొంగతనం చేయకపోయినా కానీ దొంగతనం చేయలేదు అని చెప్పేసి అంత బలంగా చెప్పింది. అండ్ అక్కడ మాత్రం వేసి చూపించేటప్పటికి తన మాట మార్చడం కానీ ఇలాంటివన్నీ మీకు ముందే తెలిసాయా, లేకపోతే చిన్న సంచాలక చేసినప్పుడు మై చీఫ్ చికెన్ థీఫ్, మై చీఫ్ చికెన్ థీఫ్ అని గట్టిగా అడిచాను కదా. సో అంటే ఇవి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు కాదు. జనాల్ని ఎంటర్టైన్ చేయకపోతే మనం ఏదో అవుతాం, మనం ఏదో ఒకటి చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు. అయితే దాంట్లో వాళ్ళ ప్రస్తుతం ఉన్న ప్రాపర్టీస్ సిచ్యువేషన్స్ తోటి ఆడుకోవడంలో ఏదో ఒకటి జరగాలి తప్ప. అందుకనే ప్రస్తుతానికి ఆ ఫుడ్ దొంగతనం దీని మీదే అంతా వెళ్తుంది. కొత్తగా ఏదన్నా ఆలోచించి చేయొచ్చు కదా. సరే నేను ట్రై చేసా ఒకటి, కానీ అది ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు. ఏంటి బ్రో, ఏం ట్రై చేశారు? ఇది విష్ణుప్రియ వాళ్ళు ఇవి తెచ్చుకున్నారు, పల్పి ఆరోగ్యం తెచ్చుకున్నారు. మేము లగ్జరీ రూమ్ ఉన్నప్పుడు పోజులు కొట్టాము. సరే వాళ్ళు కూడా వచ్చి మా రూమ్లో వచ్చి పోజులు కొట్టింది. విష్ణుప్రియ చూడు మాకు పల్పి ఆరోగ్యం ఉందని తాగింది ఖాళీ బాటిల్. ఇంకేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. సరే నేనేం చేసుకున్నాను, ఖాళీ బాటిల్ తీసుకుని ఎలా దీన్ని ఉపయోగిద్దామని ఆలోచించి నీళ్ళు పోసి దాంట్లో పసుపు కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేసి జేబులో పెట్టుకుని తిరుగుతున్నా, ఏ బకరగడ్డ దొరుకుతాడా అది. మడికట్ట మీద ప్లాన్ చేద్దాం అనుకున్నా ఫస్ట్. ఈ లోపల ఆదిత్య వచ్చి ఏంటి చేపెత్తుకుంది నాకు కొట్టేసేవ అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. తక్కువ కరెక్ట్ అది గుర్తురాట్లేదు. అలాగనే తీసి చూపించా, పల్పి ఆరెంజ్ మీకు ఎక్కడ అంటే అంతే, దొంగతనం అంటే ఇట్లా చేయాలి, అరచేతికి తెలియకుండా 5,000 కోసేస్తాం మేము చెప్తే నేను మొట్టికి చెప్పేస్తానంటే మా ఫ్రెండ్ కదా నువ్వు చెప్పగలవు ఏంటంటే సరే ఆయన చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చేసారు. ఈ లోపల నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నట్టు యాక్షన్ అనమాట. తర్వాత మాకు ఇచ్చేసి చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాను. ఎవడో ఒకటి తాక్కుపోతాడని వెయిట్ చేశాను నేను యాక్చువల్గా. సో వెళ్ళి కౌంట్ చేసుకున్నాను, మా ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటిది ఎక్స్ట్రా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, సర్లే మనం మిస్కౌంట్ చేసుకుంటామని చేసి అక్కడ పెట్టుకున్నారు. ఈ లోపల ఏదో జరుగుతుంది అక్కడ. సరే తర్వాత విష్ణుకి డౌట్ వచ్చింది, ఇట్లా నేను తాగిందే బాటిల్ కదా, దాంట్లో నువ్వు ఏదో చేసావు కదా అన్నట్టుగా. సరే తర్వాత మెల్లగా చెప్పా, బట్ ఆదిత్య అయితే దొరికిపోయాడు అక్కడ. సో ఇలాంటివి కూడా ప్రాంకులు చేశాను నేను. కానీ ఇలాంటివి చూపించింటే ఇంకా బాగుండేది. ఏంటంటే ఇక్కడ వింటూ ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఒక టైప్ ఆఫ్ డ్రామా, ప్రాంక్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ చూడడం కన్నా వినడమే బాగుంటుంది. ఎందుకంటే విన్ అంటే గెలవడం. విన్ దాన్ని ఎట్లా చేశారు మీరు? ఓకే. అండ్ సాక్స్ టాస్క్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు సాక్స్ టాస్క్లో ఏం జరిగింది బ్రో? నాకు అర్థం కావట్లేదు. ప్రేరణని ప్రేరేపించారా, లేకపోతే
ఏంటి అలా చేయమని చెప్పేసి యాష్మి ప్రేరణ గారు- ఒక తప్పు Hmm. ఏంటంటే ప్రేరణ నేను చాలా క్లియర్గా ప్రేరణకి నాకు ఒక పాయింట్లో ఆర్ యష్మికి నాకు ఇదే పాయింట్లో ఎప్పుడు టిఫ్ ఉండే Hmm. ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేసేట్టు రూల్స్ ఉండకూడదు. Yeah. నేనేమన్నా చేతులు వెనక్కి పెట్టుకొని ఆడండి, Hmm. ఎందుకంటే ఈ చేతులు ఉన్నాయంటే నువ్వు ఒకరిని తోసేయచ్చు. అవును. ఓకే, అమ్మాయిలు కూడా ఆడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే గోల్డ్, మేము ఇంకా గోల్డ్ కూడా కట్ చేసుకోలేదు, నీళ్ళు కట్టర్ పంపించలే, Hmm. అవి ఏమైనా గీక్కోవచ్చు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎందుకు బెటర్ ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకుని భుజంతో తోసినా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి భుజం పర్లేదు, చేతులు మనకు కొంచెం పట్టుకొని లాగడం పడేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. Hmm. ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషన్ గెలవడం కోసం బిగ్ బాస్ చెప్పలేదు కదా మనం ఏదన్నా చేసేయచ్చు Hmm. అనే స్టేజ్లో ఉన్నారు వీళ్ళు. బిగ్ బాస్ చెప్పకపోతే ఏమన్నా చేసేయచ్చు, అంటే మనిషిని చంపేసినా చంపేయచ్చు. Okay. కాదు కదా, కాదు. అలా చేయకూడదు. Hmm. పోనీ కొట్టచ్చా? కొట్టకూడదు. కూడదు. మనం క్లియర్ కట్గా సంచాలకుగా ఉన్నప్పుడు మన బాధ్యత అవుతుంది, వాళ్ళకి ఏదన్నా అయితే మన బాధ్యత అవుతుంది. నేను అగ్నెస్ట్ చెప్తున్నప్పుడు నీకెందుకు, వాళ్ళు ఆడుతూ ఉంటున్నారు కదా, వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి లేనిది అరే నేను సంచాలకి ఎందుకు పెట్టారు, Hmm. ఎవరికి ఏం కాకుండా చూసుకోవాలి, ఎవరు గెలిచారో చెప్పాలి అంటే సరే. ఆ ఒక్క పాయింట్లో అక్కడ ప్రేరణతో నాకు విభేదం ఉండింది. బట్ ప్రేరణ వాజ్ ఎ గుడ్, బాగానే చెప్పాను, పార్షియాలిటీ ఏం లేదు తనకి. Hmm. కాకపోతే యష్మి Hmm. వెళ్ళి గట్టి గట్టిగా అరిచి తనని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. మరి సంచాలక్ ఇన్ఫ్లుయెన్స్ అయితే సంచాలక్ అవుతాడు. అదొకటే కాకుండా ఇచ్చిన డిసిషన్ మళ్ళీ మార్చుకోవడము, Hmm. ఇలాంటివన్నీ చేస్తే గౌరవం పోతుంది. ఫస్ట్ పాయింట్, Yeah. గౌరవం ఎప్పుడైతే పోతుందో ఇక ప్రతి ఒక్కడు చెడతాడు, నేను అవుట్ కాదు. నువ్వు ఒకరికి అట్లా చేసావంటే ప్రతి ఒక్కడు వచ్చి నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను పోను. అక్కడే జరిగింది. సో వన్స్ యూ లాస్ట్ ద రెస్పెక్ట్ యూ షుడెంట్ బీ దేర్. Yeah. నేను అడుగుదాం అనుకున్నా అప్పటికి, Hmm. మీకు రావట్లేదు నేను చేస్తాను, కానీ నేను చేస్తే గేమ్ తొందరగా అయిపోద్ది కదా, Hmm. రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎవరికి దెబ్బలు తగలవు, డిస్కషన్ ఏముంటుంది, మ్యాటర్ అక్కడి నుంచి వస్తుంది. కిట్టి కిటికి అరవాలి, గుండెలు బాదుకోవాలి, కడుపు బాదుకోవాలి, తొడలు కొట్టాలి, చించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే లూజ్ సంచలక్కున్నారనుకో Ah. ఇవన్నీ జరుగుతాయి. అదే జరిగింది కదా. అది జరిగినా పర్లేదు. Hmm. నా ప్రాబ్లం ఏంటంటే ఎవరు దెబ్బలు తగిలించుకోకుండా ఉంటే చాలా అనుకున్నాను నేను. Hmm. ఎందుకంటే ఆ ముందు రోజు సీత ఎపిసోడ్ చూసినప్పుడు, సీత అండ్ మణికంఠ, మణికంఠ. పాపం సీత చాలా దారుణంగా అయిపోయింది. Okay. చేతులంతా ఇదైపోయింది, టెట్రాక్ ఇంజక్షన్ పెట్టుకుని 4 రోజులు పాపం అన్నం తిన్నాను కూడా కష్టమైంది పిల్లకి. Hmm. నాకు అది నచ్చలేదు. అందుకని నేను ఇంకొకసారి ఇట్లాంటిది జరగకూడదు అని చెప్పి అప్పటికి ప్రేరణ సంచాలకు వెళ్తుంటే నేను హింట్లు ఇస్తున్నాను, తీసుకోవద్దు తీసుకోవద్దు. ఏది ప్రేరణకి మీరు ముందే చెప్తారా? ప్రేరణ అని కాదు, Hmm. అవతల టీం వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఇంకో 2 టీంలు ఉన్నాయి కదా, Hmm. వద్దు 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 అనేది ఏదో అమ్మాయి తొండి చేస్తుందని కాదు. అంటే షీ కాంట్ హ్యాండిల్ అని ఉద్దేశం అనుకోవచ్చా? అంటే ఫిజికల్గా కొట్టుకునే రేంజ్కి ఆపదు తను. అందులో నువ్వు ఒక అమ్మాయి వెళ్తున్నావు, నువ్వు Hmm. విష్ణుప్రియకి, వాళ్ళు ఏదో ట్రై చేశారు కానీ ఏదో సరే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఓకే. అది ఎలా ఉంటుందంటే అత్తారింటికి దారిలో అలీకి ఒక బాక్స్ 10 lakhs 10 lakhs ఇచ్చేయండి, హ్యాండిల్ చేయలేడు సార్ అంటే ప్లీజ్ నువ్వు చెప్పింది నిజమేరా బాలిక, హ్యాండిల్ చేయలేడు, తీసుకుప్పా అని చెప్పి 10 రూపాయలు తెచ్చిపోతాడు. అత్తారింటికి దారేదిలో అలీ గారిని చూసినట్టు ఇక్కడ బిగ్ బాస్ లో ప్రేరణ గారు అనమాట హ్యాండిల్ చేయలేకపోయింది. అండ్ మీకు హౌస్ లో బాగా హార్ట్ కి దగ్గరగా అనిపించిన మనుషులు ఎవరు? నబీల్. ఎందుకు బ్రో? అంటే ఏ పాయింట్ లో కనెక్ట్ అయ్యారనుకోవచ్చు? మంచి మనిషి, స్పీక్స్ హార్ట్, గేమ్స్లో కూడా దిల్దార్ ఆడతాడు. నాకు ఎక్కడ తనలో తప్పు కనిపించలేదు. గుడ్ క్యాండిడేట్. ఓకే. వింటాడు, జోకులు వేస్తే కొంతమంది బాగున్నా కూడా ఇప్పుడు మనం గట్టిగా నవ్వి ఇది చేస్తే వీడికి ఏమన్నా ఇమేజ్ పెరుగుతుందేమో అని చెప్పి కుళ్ళు జోకనో లేదో అని వాళ్ళు ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఇంకొకటి వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బట్ నబీల్ అలా కాదు. నబీల్ వింటాడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అర్థం కాకపోతే ఒకసారి అడుగుతాడు అని ఓహో నవ్వుకుంటాడు. సో ఆ రకంగా నాకు ఒక ఆడియన్ దొరికాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ 2 weeks లో అసలు కనెక్ట్ అవ్వని హౌస్మేట్ ఎవరు మీకు? సోనియా. సోనియా. ఎందుకు సోనియా? ఫస్ట్ రోజు గొడవ అయింది, అయినా కూడా నేను వెళ్ళి కామ్ డౌన్ చేసి ఇది చేశాను. సోనియా నాకు తెలిసి చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నలుగురు చిన్నోడు పెద్దోడు ఇంకా చిన్నదొర మన అబ్బాయి. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ కూర్చొని మాట్లాడుకోవడం. ఇంకోటి ఏంటంటే నిఖిల్కి అబ్బాయికి సిగరెట్ బాండింగ్.
అందరూ సిగరెట్ తాగారు. నాకు తెలిసి వాళ్ళిద్దరే అబ్బాయిలు, ఓకే. విష్ణు ఎప్పుడైనా. సో వీళ్ళు అది దాంట్లో కూడా బాండింగ్ ఉండడం. సో అక్కడే కలిసి ఫస్ట్ కలిసారు, తర్వాత బిగ్ బాస్ అలా అంతా చేయకూడదు, ఒకళ్ళే ఉండాలి, సిగరెట్ ఎవరైనా కలిసి మాట్లాడకూడదు, బెటర్. బట్ వాట్ ఎవర్, వాళ్ళకి బాగానే ఉంది బాండింగ్. బట్ ఈమె ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా సపరేట్ అయిపోయి అక్కడ ఉండడం వల్ల పెద్ద కనెక్ట్ కాలేకపోయింది. వాళ్ళని ఎవరన్నా ఆమెని అర్థం చేసుకోవాలంటే చిన్నోడో పెద్దోడో అర్థం చేసుకుంటాడు, మనకి అంత ఛాన్స్ రాలేదు అర్థం చేసుకోవడానికి. అండ్ బిగ్ బాస్లోకి అడుగు పెట్టే ముందు సో అప్రాక్సిమేట్గా ఇన్ని వీక్స్ నేను ఉండగలుగుతాను అని, అంటే ఇన్ని వీక్స్ ఉంటే చాలా రబై అని చెప్పేసి ఒకటి అనుకుని ఉంటారు కదా. సో మీరు కూడా అలా రఫ్గా ఎన్ని వీక్స్ అనుకున్నారు? ఈ లాస్ట్ దాకానే ఉందాం అనుకున్నా, ఇన్ని వీక్స్ అని ఏమి అనుకోలే. ఇన్ని వీక్స్ ఏమనుకోలేదు. మూడో రోజుకి నాకు ఇంతకుముందు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళందరికీ, అంటే నిలబడ్డ వాళ్ళకి ఎవరైతే ఎన్ని వారాలు ఉన్నారో వాడికి సాష్టాంగ ప్రణాళం చేసిన తప్పలేదురా, ఎలా రా ఎలా ఎలా అనుకున్నా. ఎందుకంటే అలవాటు పడడానికి ఒక వారం పడుతుంది మనకి. ఓకే. అందులో ఫస్ట్ నిద్రలు సరిగా పట్టవు, కొత్త ప్లేస్, లైట్లు ఉంటాయి. సో మనకి రైట్ రిథమ్ కోసం కాస్త వర్కౌట్ చేయాలి. బట్ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఏమీ పొద్దుపోవట్లేదు, అలా కూర్చొని సరే ఏదో గేమ్ పెడతారు, తర్వాత ఏం చేయాలి, ముచ్చట్లు పెట్టాలి. ముచ్చట్లు పెట్టడానికి సరే ఉన్నారు, పర్లేదు ముచ్చట్లు పెడతాం. ముచ్చట్లు పెట్టడానికి వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయి, ఒక ఫ్యామిలీ అయిపోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. మధ్యలో ఒక అవకాశం నేను ఏమైనా మాట్లాడతాను ప్లీజ్ అనుకోవాలా? కాదు కదా. సో ఆ రకంగానే నబీల్ అండ్ ఆదిత్యతో కనెక్ట్ అవ్వడం జరిగింది. పర్లా కొంతలో కొంత తోచడం అనేది వాళ్ళ వల్లే, లేకపోతే పిచ్చిక్కిపోయేది. బట్ అయినా కూడా ఎంత మాట్లాడతాం, ఏమైనా మాట్లాడతాం. అందులో మగాళ్ళకైతే మాటలు రోజుకి 10,000 మాట్లాడతారంట, ఆడవాళ్ళైతే 20,000 30,000 మాట్లాడతారంట. సో అది కూడా ఒకటి ఉంటుంది. కొంత ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజు అనే కుతూహలం అలాంటివి ఉండే వాళ్ళకి ఇది కొంచెం ఏమీ ఉండదు కొత్తగా నేర్చుకోవడానికి. అంటే మనుషులు నేర్చుకోవడం కొత్త టెక్నాలజీ కొత్తగా ఏం వచ్చింది రోజు ఇవే చూస్తూ ఉంటాం కదా. అవంతా కూడా కొంచెం సడన్గా అలవాటు నుంచి ఈ అలవాటుకి వచ్చేటప్పటికి ఒక షేకరే షేక్ అయిపోయాడు అనమాట అక్కడ మొత్తం. అండ్ బ్రో నేను ఇప్పుడు మన టీమ్ అంటే హౌస్ మేట్స్ గురించి నేను ఒక్కొక్కరి గురించి అడుగుతాను. సో వన్ లైనర్స్ అని మీ టైప్లో మీరు చెప్పేసేయండి. ఓకే. సోనియా. మేము చాలా రోజుల క్రితం ఫస్ట్ నా చిన్నప్పుడు ఇప్పుడు 6వ క్లాస్లో మా నాన్న వాళ్ళు టీవీ తీసుకొచ్చారు. ఏదో కంపెనీ పేరు కూడా గుర్తురావట్లేదు. అప్పుడు విపిఎల్, శాంసంగ్ ఇలాంటివన్నీ ఉండేవి. దాంట్లో సోనీ చాలా ఫేమస్. అప్పుడు ఫస్ట్ వాడాను. ఇది సోనియా, ఇది సోనియా. కానీ ఆవిడ మమ్మల్ని నిద్రపోనివ్వకుండా నిన్ను సోనియా, ఓహో ఓకే అని రాత్రంతా గుసగుసలు, లేకపోతే గిటిగిటికి అరవడాలు, ఇవన్నీ కూడా అదొక రకమైన ఎంటర్టైన్మెంట్. అది కూడా ఎంటర్టైన్మెంట్. సో నియా నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నీకు ఇల్లు ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినావు? బా నీకు ఇల్లు ఉంది కదయ్యా, ఎందుకు ఇక్కడికి వచ్చావు నిఖిల్? నబిల్. హోటల్కి వెళ్ళి నేను ఆయన వెళ్ళి కూర్చొని తిన్న తర్వాత నబిల్ ఆయన కడతాడు. నబిల్ నీ బిల్ కట్టేస్తాడు అనమాట. నా బిల్ నువ్వే కట్టు. ఆదిత్య. ఓం. మా కట్టప్ప పొడిచాడు కదప్ప. ఆయన తర్వాత చాలాసార్లు కట్టప్పనే పిలిచేవాడిని. సో ఒకవేళ నబీలు, నేను, ఆదిత్య కూడా వెళ్తే ఒకవేళ నబీల్ కట్టకపోతే కట్టప్ప అంట. కట్టప్ప. నువ్వు కట్టప్ప, ఆయన కట్టకపోతే. బిల్లుకి కట్టప్పకి ఎంత బాగా లింక్ చేశారు బ్రో. అబ్బాయి. సో ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలుస్తున్నప్పుడు స్టేజ్ మీదకి ఫస్ట్ వచ్చారు ఎవరు? ఓకే నిఖిల్. సెకండ్ వచ్చారు ఎవరు? ఓకే సోనియా. అలా చెప్పుకుంటూ చెప్పు. అబ్బాయి వచ్చాడు. అబ్బాయా ఓ అంటే ఇప్పుడు వచ్చాడు. అబ్బాయి. యాక్చువల్గా మేము సరదాగా అనుకునేటప్పుడు ఆయన ఎప్పుడు కిచెన్ దగ్గర కూర్చొని అందరికి చాయ్ చేస్తూ ఉండేవాడు. అంటే మొత్తానికి అబ్బాయి అయితే చాయ్ మాస్టర్ అన్నమాట బిగ్ బాస్ హౌస్ లో ప్రెసెంట్ సీజన్ 8. సో మేము అదే అనేవాళ్ళం, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఒక చాయ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసేసి దానికి అబచా అని పేరు పెట్టు, అంటే అబ్బాయి చాయ్ అనమాట. ఓకే. దానికి ఆల్రెడీ మన పాడు అబచా అని చెప్పి కూడా వేసేద్దాం.
ప్రమోషన్ అయిపోద్ది అని చెప్పి అలా మాట్లాడుకునేవాళ్ళం. నైనిక 9కా 10కా 11కా తెలియదు కానీ బిగ్ బాస్ అయితే ఒక్కొక్కసారి 8 గంటల స్లీప్ ఇస్తాడు. రాత్రి 12, 2 అలా పడుకుంటాం. మోస్ట్లీ 9కే లేపుతాడు. 9కే లేపుతాడు. ఎటు తిరిగినా కానీ 9కే లేపుతారు అనమాట. ఓకే. అండ్ ఎవరున్నారు? పృథ్వీ. ఐడియా వచ్చేసింది, దాని వెనకాల స్టోరీ ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది చాలాసార్లు. స్టోరీ ఫ్రేమ్ చేయకపోతే ఆ జోక్ కరెక్ట్గా సింక్ అవ్వదు అనమాట. సో చాలాసార్లు ఐడియా వచ్చిన తర్వాత స్టోరీ ఎత్తుకుంటా, ఏం చేయాలి దీనికి, ఏ స్టోరీ ఫ్రేమ్ చేయాలని చెప్పి. ఇప్పుడు పృథ్వీ దానికోసం అట్లా ఎత్తుకుంటున్నారా? సో మిరాకిల్ స్టోరీ వినే ఉంటావు కదా, మీరా అలా రాశి కన్నా స్టోరీ మిస్ అయ్యి ఉంటారు చాలా మంది చూసుంటారు. చూసా? లేదు చూడలే. మేమందరం కూర్చొని ఏదో డిస్కషన్లో ఏదో వచ్చింది. ఒక పెద్ద బిగ్ బాస్ లాంటి హౌస్, పెద్ద జమీందారు అన్నయ్య, మన శ్రీహరి త్రిషాలాగా కింగ్ సినిమాలో. సో చెల్లెలి పేరు లత. ఆవిడ 18 ఏళ్ళు రాగానే ఆవిడకి ఆస్తి ఏదో ఇద్దాం అనుకుంటాడు అన్నయ్య. ఇది తెలుసుకున్న వాళ్ళు కొంతమంది దొంగలు ఆమెను ఎత్తుకుపోయి అలాంటి గెటప్లో ఉన్న ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. సో ఆ అమ్మాయి రాసుకున్న తర్వాత ఈ పేపర్లు వాళ్ళకి ఇచ్చాడు అది. సో కరెక్ట్గా టైం వస్తుంది, టేబుల్ మీద అన్నయ్య ఇట్లా పంపకాలు సంతకం పెట్టబోతుంటాడు. కరెక్ట్గా నకిలీ అమ్మాయి లత ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఉంటుంది. ఇది జరగబోయే టైంలో కరెక్ట్గా డోర్ తీసుకొని ఒరిజినల్ లత ఎవరైతే ఉందో బయటకు వచ్చేస్తుంది తప్పించుకొని. అన్నయ్య ఆపు 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 గట్టిగా అనేసరికి ఒకసారి చూసి షాక్ అయిపోతాడు. అరే ఏంటిది, ఇద్దరు ఒకటే రకంగా ఉన్నారా అని చెప్పి షాక్ అయిపోతుంటే ఇక్కడ అని చెప్పి పైనుంచి మన సినిమాలో ఒక క్యాప్సూల్, హ్యూమన్ క్యాప్సూల్ అన్నమాట, ఇట్లా వచ్చి ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ఒక హీరోయిన్ మన రాశి కన్నా బయటకు వస్తుంది అనమాట. వచ్చి చింగ్ 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 అని చెప్పి ఒక ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఐటమ్ సాంగ్ ఏంటన్నా, ఇక్కడ సంబంధమే లేదు కదా, ఎందుకు ఐటమ్ సాంగ్ వచ్చింది ఇక్కడ, అది క్వశ్చన్. అంటే ఆమె వచ్చి ఏముంది, ఆస్తి రాశి కన్నా రాశి అబ్బా అనగానే మరి ఇప్పుడు దానికి సింక్ అయ్యేట్టు రావాలి. అందరూ ఒక్కొక్కసారి లేచేసి వెళ్ళిపోయారు. సో బేసికలీ ఐడియా ఏంటి, రాశి కన్నా అనేది విన్నప్పుడు రాశి కన్నా అనేది ఒక చిన్న పదం మాత్రమే. మామూలుగా కూడా చెప్పొచ్చు, దానికి ఇంత స్టోరీ ప్రిపేర్ చేసి కూడా చెప్పొచ్చు. అలా ఏదైనా ఐడియా వచ్చినప్పుడు ఐడియా అప్పుడే వచ్చేస్తుంది నాకు. కానీ దీని వెనకాల స్టోరీ ఫ్రేమ్ చేయాలి, ఇది బాగుందా ఇది బాగుందా అనేది అప్పుడు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఎత్తుకుంటా ఉంటుంది బ్రెయిన్. అలా ఇదైపోయింది. లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అలా వెళ్ళిపోతారా, వీళ్ళు వెళ్ళి ఇదే జోకు వేరే వాళ్ళకి చెప్తుంటారు. మళ్ళీ హౌస్ లో జరుగుతుంది, నా దగ్గర ఇట్లా చెప్తారు, ఇదే జోకు వేరే వాళ్ళు కూర్చోబెట్టి నీకు చెప్తానని చెప్పి మొత్తం చెప్పి మీకు బాగా అయింది అయిపోయి అని చెప్పి వెళ్తారు. అయితే అక్కడ తాగలా, నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది ఇది, వెళ్ళిపోకుండా కూర్చోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది రాశి కన్నా. అది కనిపెట్టడం పెద్ద $1 million క్వశ్చన్ అయిపోయింది. సో బంధువులు పిలిచాడు, ఫ్రెండ్స్ని పిలిచాడు, అందరూ కూడా వీళ్ళిద్దరిని చూసి అంతా తటపటాయిస్తున్నారు, ఎవరు షూర్గా చెప్పలేకపోతారు. అలాంటి టైంలో ఈయన ఫ్రెండ్ అయిన ఒక సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ వచ్చాడు. ఇలా చూసి టక్కుమని కనిపెట్టేశాడు ఒరిజినల్ లత ఎవరు, నకిలీ లత ఎవరు అని. ఓకే, ఎందుకు ఆయనకి పాసిబుల్ అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఎక్కడున్నా కూడా అశ్లీలతను గుర్తిస్తారు. అదనమాట రియాక్షన్ వాళ్ళది కూడా. అంటే అప్పుడు చాలు నేనిక పోతా అంది. అది నైనిక లెక్క అనమాట. ఇప్పుడు నైనిక కరెక్ట్గా లెక్క అయింది. ఓకే. అండ్ సో ఎక్కువగా పృథ్వీ కొంచెం హార్ష్ గేమ్, కొంచెం అంటే బాడీ ఫిజిక్ చూసుకొని ఆ టైప్ ఆఫ్ గేమ్ ఆడుతున్నాడు అని కూడా అనిపిస్తూ ఉంది. ఈజ్ ఇట్ ట్రూ? ట్రూ. అంటే బ్రెయిన్ ఏం లేకుండా బుద్ధి బలంతోనే గెలవాలని అనుకుంటున్నాడా? అది కూడా ఏం లేకపోలేదు, కాకపోతే ఏంటంటే క్లియర్ కట్గా నేను చేసేదే రైటు, అదే మా స్టాండ్, ఏమైనా సరే నేను దీని గురించి కొట్లాడతా, ఇదే నా బిగ్ బాస్ గేమ్ అని ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఓకే. అండ్ కమింగ్ టు ద విష్ణుప్రియ, సో కొంచెం బోలా శంకర్ అని మనం యూజువల్గా ఎట్లాంటి వాళ్ళని అంటుంటాము. సో మన విష్ణుప్రియ కూడా హౌస్లో అలాంటిది అనుకోవచ్చు. అంతే, చాలా అమాయకురాలు.
వెరీ హ్యాపీ క్రీచర్. Hmm. ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టింది ఆఖరికి. ఎవరు? తను హ్యాపీనెస్ అలా స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది. బట్ సో అది మీరైతే ఆ నామినేషన్స్లో కూడా మెయిన్గా సో తనకున్న ఎమోషనల్ పాయింట్ సో దాన్ని కూడా టచ్ చేయకూడదు. ఇంతవరకు ఎప్పుడు మన బిగ్ బాస్ చరిత్రలో ఎవరు అట్లా టచ్ చేయలేదు. అసలు అందరికన్నా ఎక్కువ నేను విష్ణుప్రియకే జోకులు చెప్పేవాడిని. జోకులు చెప్పి, ఎందుకంటే విష్ణుప్రియకి నాకు పెద్ద ఫస్ట్ వీక్లో అంత పరిచయం లేకుండా మామూలే. ఓకే. అలానే శత్రుత్వం కూడా ఏం లేదు. ఎవరిని నామినేట్ చేయాలి తెలియక నన్ను నామినేట్ చేసింది అదే పాయింట్ పెట్టుకొని. సో తర్వాత నేను సరదాగా నా ఎవరి మీద కోపం నామినేట్ చేసిన దానికి అసలు ఎప్పుడు కోపం లేదు తన మీద. ఓకే. నేను జోకులు చెప్పేవాడు అనమాట. తను మామూలుగా ఎదురుగా వాష్రూమ్ ఏరియాకి వెళ్తుంది. అప్పుడే తెల్లారింది. బా సన్ ఇలా ఉన్నాడేంటి అంటే 9K ఇలా ఉన్నాడు, బా తలనొప్పి వచ్చేస్తుంది అంటే, యా ఇక 10 అయితే నీకు ఇంకా ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే టెన్షన్ వస్తుంది. ఇలా నాన్ స్టాప్గా తనకి చెప్తున్నా. తన అంటే ఇప్పుడు మీరు అడిగితే చెప్పడం వేరు, అట్లా మాటలు టకటక వచ్చేస్తున్నప్పుడు తనకి కనీసం ఒక 50-60 చెప్పిన ప్రతిసారి ఇంకోసారి నామినేట్ చేస్తున్నాను అంటే ఓకే. సో దట్ వాస్ క్యూట్. అండ్ మీ దృష్టిలో అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో సో బిగ్ బాస్ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయనుకోవచ్చు? జనాలు గెలిపించాలనుకుంటే విష్ణుప్రియ అమాయకురాలు, మంచి పిల్ల, హ్యాపీనెస్, ఆ కేటగిరీలో విష్ణుప్రియని చూడొచ్చు. బట్ టాస్క్లు కూడా బాగా చేసి మనసులు గెలుచుకోగలిగింది సీత. ఓకే. నిఖిల్ కూడా ఈజ్ ఈక్వల్లీ టాలెంటెడ్, టాస్క్లు బాగా పెర్ఫామ్ చేయగలడు అండ్ జడ్జిమెంట్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో సోనియా వల్ల బోల్తా పడే అవకాశం ఉంది. అది మెయిన్గా నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వీక్ రాజులా కనిపించిన వాడు సెకండ్ వీక్ ఏమైపోయాడు? రకరకాలుగా తిట్లు ఇవన్నీ వచ్చేటప్పటికి బ్యాడ్ అయిపోతానేమో, బయట అందరితో మంచిగా ఉంటేనే నాకు మంచి ఇది వస్తుంది అనేది తన స్టాండ్ మార్చుకున్నాడు. తనతో పాటు తన గేమ్ కూడా పర్లేదు, కానీ డల్ అయినట్టు అనిపించింది. కంప్లీట్గా తన గేమ్ కూడా మారిపోయింది. మేము ఫస్ట్ వీక్ చూసిన నిఖిల్ ఏడి ఎక్కడ అని చెప్పేసి అని అనుకున్నారు. మీకు కూడా హౌస్లో ఉన్న వాళ్ళకి అనిపించే ఉంటుంది అంత డౌన్ అయిపోవడం కానీ, ఎమోషనల్ కానీ, ఏడుపులు కానీ ఇవన్నీ. కమింగ్ అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ ఆ గేట్ నుంచి బయటికి వచ్చినప్పుడు సో ఎంతో మంది అభిమానులు, ఆ కోలాహలము అన్ని చూసినప్పుడు మీకు అనిపించింది ఏంటి? బిగ్ బాస్ గేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు అభిమానులు ఏం బయట ఉండరు, తీసుకెళ్ళి మనం ఎక్కడో వచ్చారు సీక్రెట్ రూమ్ లో పెట్టి తర్వాత ఎప్పుడో బయటకు తీసుకొస్తారు. అదే ఇప్పుడు అంటే ఎలిమినేషన్ అని తెలిసిన తర్వాత మీరు అప్పుడు కార్లోంచి బయట, కానీ మీరు అన్నట్టుగా అదే కోలాహలము జరిగింది. ఓకే. నేను బయటకు వచ్చాను, మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు అలా జరుగుండదు నాకు తెలుసు. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో కూడా ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు. ఓకే, చాలా హ్యాపీయెస్ట్ నామినేషన్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్రతిసారి నామినేషన్ వేసినప్పుడు అవతల వాడు బాధపడతాడని ఒక చిన్న ఇది ఉంటుంది. ఇక్కడ కోరి వేయించుకుంటున్నాడు శేఖర్ భాష కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతనికి వేసి అతని చేతకి నేను సెటిల్ అవ్వడం లేదు అనే ఒక తృప్తి. ఏదేమైనా అందరికీ ఆ ఇది ఉండింది. అన్నిటికంటే రిలీజ్ అయింది ఆఖరికి ఆదిత్య నన్ను ఇన్ని బ్యాక్ స్టేబుల్ చేసి తర్వాత కూడా నేను తన నామినేషన్ చేశాను, సూటుపోటు మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆఖరికి నేనే ఆయనకి దండేసి నువ్వు ఇక్కడే నువ్వు ఉండాలనుకున్నావు అని చెప్పినప్పుడు ఆయనకి వీడినా నేను ఇన్నిసార్లు పొడిచాను అని ఒక రియలైజేషన్ వచ్చి అప్పుడు ఆయన భుజాల మీద ఎత్తుకున్నాను నన్ను. లిటరల్లీ ఆయన అండ్ నబీలు వీళ్ళందరూ ఇద్దరు వచ్చి లిటరల్లీ గ్రేట్ వీడ్కోల్ అంతే. అది వెనక డోర్ నుంచి కాకుండా బిగ్ బాస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి నేను బయటకు వచ్చాను. కోలాహలంగా వచ్చారు. అది కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే వినాయక చవితి, సో నిమజ్జనాలు ఉన్నాయి. మీకు దండలేసి అలా బయటికి తీసుకొని వస్తూ ఉంటే నిమజ్జనానికి తీసుకొని వస్తున్నారా ఏంటి మీ బిగ్ బాస్ దానికి అన్నట్టు కూడా నిమజ్జనం అయిపోయింది. వినాయకుడిని ఇక్కడ మిమ్మల్ని నిమజ్జనం చేసేసారు అన్నట్టు అయిపోయింది అనమాట. కానీ అప్పుడు కాదు నాకు అనిపించింది. రాత్రి నేను రావడం ముసుగేసుకొని ఎవరికి కనిపించకుండా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి బిడ్డను చూసుకొని ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి 1 గంట అలా స్పెండ్ చేసి తర్వాత ఇంకా కనిపించాలి కదా తప్పదు కదా అని సారథి స్టూడియోస్ దగ్గర కొంతమంది వెయిట్ చేస్తుంటే మీడియా పర్సన్స్ వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు జస్ట్ కార్లో ఇంకా దగ్గర కూడా దిగలేదు, ఒక ఉప్పెనలా వచ్చింది.
అప్పుడు నాకు అనిపించింది నిమజ్జనం 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 ఏం జనం కాస్త నిమజ్జనం అనేది అట్లా కన్వర్ట్ చేశారనమాట. వండర్ఫుల్ రెస్పాన్స్. బిగ్ బాస్ అంటే ఈ రేంజ్ జస్ట్ 2 వారాలకి అరే ఇన్నేళ్ళు జిమ్ని మ్యూజిక్ చేశాను, ఇన్నేళ్ళు రేడియో చేశాను, 2 వారాలు బిగ్ బాస్లో కనబడితే ఇంత క్రేజా. బిగ్ బాస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డాలి. సో గైస్, మరి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మా శేఖర్ భాష అన్న అయితే ఒక మిక్స్డ్ ఫీలింగ్తో బయటికి వచ్చినా కానీ వారసుడు వచ్చాడు అనే హ్యాపీనెస్సే ఎక్కువగా ఉందని చెప్పేశాడు. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకున్నాము. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.